బీసీ రిజర్వేషన్ల గురించి 42% రిజర్వేషన్ గురించి ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా వీళ్ళకి వెనక తెలియదు ముందు తెలియదు. అది పార్లమెంట్లో ఆ బిల్లును ఆమోదించారు. ఆ బీసీ రిజర్వేషన్ కాదు, చట్టాన్నే సవరించాలి, చట్టాన్నే సవరణ చేయాలి. ఈ 42 బీసీ రిజర్వేషన్ జరగాలి అంటే దీనిపైన మినిమం అవగాహన లేని వాళ్ళు వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లా ఎమ్మెల్యే లైన్లో నిజానికి వీళ్ళని గెలిపించిన ప్రజల గుండెలు చాలా భద్రంది. నిజంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అయ్యారో విచిత్రం. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వ విప్పులట. చూద్దాం, చూసి మాట్లాడుకుందాం. ఈ బీర్లాయిలే మీకు తెలుసు, ఆయనకు మాకు కొంచెం బాగా దగ్గర రిలేషన్ ఉంటుంది. చూద్దాం. బీజేపీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు, బీసీల కోసం పోరాటం కూడా చేయరు, కేంద్రాన్ని ఒప్పించడంలో ఫెయిల్యూర్, బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోతుంది, ప్రభుత్వ విప్ బీర్లా అయ్యలయ్యా. ఈయనకేం తెలుసు మరి? వాళ్ళు ఆ బీసీ రిజర్వేషన్ కాదు, అది చట్టాన్నే సవరణ చేయాలని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్నారు, కూర్చొని ఉన్నారు. ఈ బీసీ రిజర్వేషన్ పైన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న డ్రామా అంతా ఇంత కాదు. నేను ఏమంటున్నా, ఎందుకంత ఆవేశం నీకు? నీకు వెనక తెలియదు, ముందు తెలియదు. నీకు బీసీ రిజర్వేషన్ పైన ఒక అవగాహన లేదు. ఏదో నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే నాలెడ్జ్ లేదంటే నీకు దాంట్లో పావలవంతు కూడా నాలెడ్జ్ లేదు. విచిత్రం కాకపోతే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తిట్టుట్లో అంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఈ బీర్లాయలకు ఆయనతో నాలెడ్జ్ లేదు. 42 రిజర్వేషన్ గురించి తిప్పకుండా అర్థం చెప్పగలవా? దాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరు దాన్ని ఆమోదించాలి, ఏ చట్టాన్ని సవరణ చేయాలి, ఏ షెడ్యూల్ని దాన్ని యాడ్ చేయాలి, అవన్నీ మీకు తెలుసా? బీర్లా ఐలయ్య గారు ఏం తెలుసు మీకు? ఏం తెలుసు అంటున్నా. బీజేపీ వాళ్ళు అడ్డుపడతలేరు అనుకోండి, మరి మీరు ఉన్నారు కదా, పార్టీ అధికారంలో ఉన్నది మీరే. పోయి నరేంద్ర మోడీ గారిని ఎరగకపోయారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 49 సార్లు ఢిల్లీకే పోతాండే. మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు కావడం లేదు? మీ వాడు ఎందుకు పోయి దాన్ని ఒప్పిస్తలేడు? గియన్ని ఏమంటారంటే తెలివిలేని మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసుకుంటా ఊరుకోలేదు. చాతకాని దద్దమ్మలట. రైతు బంధు సకాలంలో ప్రజల సమస్యలు తీర్చని మీ ప్రభుత్వాన్ని ఏ దద్దమ్మలతో పోల్చాలో మీరే చెప్పండి బీర్లా ఐలయ్య గారు. ఇంకొకడు ఇక మనడు మాట్లాడతాడు చూడండి. ఇక తెలంగాణ కులగణ చారిత్రాత్మకం, ఈ సర్వే దేశానికే మోడల్గా నిలిచింది. విపక్ష పార్టీలు మద్దతుతో అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించాం, పార్లమెంటులో విపక్ష ఎంపీలు మద్దతు ఇవ్వాలి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇది బీసీ రిజర్వేషన్ గురించి అది కాని పని. అనవసరంగా దీన్ని మనం మాట్లాడి ఇలా ఫోటోలు అనవసరంగా పేపర్లు వేసినా కూడా అది దండగ వ్యవహారం. చెప్తున్నా కదా, మినిమం ఉండదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ దాన్ని ఆమోదించాలంటే చాలామంది బీసీ పెద్దలు అంటున్నారు, ఎందుకు మమ్మల్ని పదే పదే మోసానికి ఒడిగడుతూ ఉన్నారు, మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు, ఈ బీసీ రిజర్వేషన్ కాదని మీకు కూడా తెలుసు కదా అనుకుంటూ చాలా రకాలుగా పలుమార్లుగా చెప్తున్నా కూడా ఈ రేవంత్ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల్లో ఒక స్టంట్ క్రియేట్ చేయడానికి కాలక్షేపం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే చేతగాక వీళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు వాగుడు వాగుతున్నారు.